పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు క్రికెట్ ప్రేమికులు పండుగ చేసుకుంటారు. అందులోనూ దాయాదుల పోర్ అంటే ఇక క్రికెట్ లవర్స్కు హద్దు ఏముండదు. దాయాదుల పోర్లో ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ మీద జయత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. నిన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన మ్యాచ్లో భారత్ ఇటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ మంచి ప్రదర్శన చేసి పాకిస్తాన్ మీద విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ మీద అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ జట్టు రికార్డు నెలకొల్పింది. ఇందులో కోహ్లీ కూడా దాదాపు 287 ఇన్నింగ్స్లో 14,000 మైల్ రాయిని కూడా దాటిపోయాడు. అంటే సచిన్ టెండూల్కర్ దాదాపు 357 ఇన్నింగ్స్లో 14,000 పరుగులు దాటగా కోహ్లీ మాత్రం అతి తక్కువగా 2,287 ఇన్నింగ్స్లలో 14,000 మైల్ రాయి దాటి పాకిస్తాన్ మీద మరో రికార్డు కూడా బ్రేక్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద విరాట్ కోహ్లీ అజయ్ సెంచరీ కారణంగా భారత్ విజయ తీరాలకు చేరిందని చెప్పేసి కూడా క్రికెట్ ఫ్యాన్స్ రాత్రి సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలోని క్రికెట్ నెట్స్లో మన దగ్గర కొంతమంది యువ క్రికెటర్లు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు రాత్రి మ్యాచ్ జరిగిన తీరే విధంగా ఉంది అంటే భారత్ ఆడతీరు ఎలా ఉంది, పాకిస్తాన్ ఆడతీరు ఎలా ఉంది అనేది ఒకసారిగా మనం యువ క్రికెటర్స్తో మాట్లాడి తెలుస్తున్నాం. సో చెప్పండి, రాత్రి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఒక హై టెన్షన్ మ్యాచ్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ అయినా కానీ ఒక హై టెన్షన్ ఫీవర్ పబ్లిక్లో ఉంటుంది. కానీ ఆ హై టెన్షన్ ఫీవర్ మ్యాచ్ను కూడా భారత్ ఒంటి చేత్తో విజయం సాధించింది. ఈ విజయం మీకు ఎలా అనిపించింది? భారత్ క్రికెటర్ల ఆటతీరు ఏ విధంగా ఉంటుంది? మనం చూడవచ్చు, ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ అంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్. ప్రపంచ కప్పుల్లో చూసినా కూడా మన బ్యాటింగ్ కానీ మన బౌలింగ్ కానీ పాకిస్తాన్ మీద చాలా హై స్థాయిలో ఉంటుంది. నిన్నటి మ్యాచ్లో నిజంగా మన బౌలర్లు చాలా చక్కగా ఆడినారు. ఎస్పెషల్లీ కుల్దీప్ సింగ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఆ ఫస్ట్ క్యాచ్ బాబర్ అజామ్ని అవుట్ చేయడంతోనే మనకు లొంగారు. సో బాబర్ అజామ్ కనుక ఉంటే 300 దాకపోయేది, మనకు కొంచెం కష్టమయ్యేది. కానీ హార్దిక్ పాండ్యా వేసిన మంచి చక్కటి బౌన్స్ బాల్ని ఆయన మన కీపర్ చాలా చక్కగా క్యాచ్ పట్టడంతో పాటు తర్వాత కుల్దీప్ గారిని చాలా అద్భుతమైన స్పిన్ బౌలింగ్ చేసి ఆయన చాలా 3 వికెట్ క్రూషియల్ వికెట్ చేసి వాళ్ళని 242 కట్టడి చేశారు. దాని తర్వాత మరి మన బ్యాటింగ్ చూస్తూ ఉంటే నిజంగా రోహిత్ బ్యాటింగ్ చూస్తే చాలా మెరుపు ఇన్నింగ్, 20 రన్లు తక్కువని కొట్టినా కూడా అది మనకు చాలా స్పిరిట్ నింపింది. దాని తర్వాత కూడా మన ఈయన ఓపెనర్ శుభ్మన్ గిల్ చాలా క్లాస్ బ్యాటింగ్, ఒక కవర్ డ్రైవ్ కొట్టిండు, స్ట్రైట్ డ్రైవ్ కొట్టిండు. అది మన సచిన్కే సాధ్యమైంది షాట్లు అవి. క్రికెట్ చరిత్రలోనే చాలా అద్భుతంగా మన మంచి ఓపెనర్ దొరికిండు. గిల్ కూడా మనకు దాదాపుగా 46 రన్స్ కొట్టాడు. దాంతో మనకు ఓపెనింగ్లో చాలా నిలకడగా ఉంది. దాని తర్వాత కోహ్లీ ఇన్నింగ్ మనం చూస్తామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కొట్టినట్టే అనిపించదు, కానీ సింగిల్ డూడీస్ అనేది చాలా చక్కగా టక్క కొట్టుకుంటూ లాస్ట్ దాకా సెంచరీ అనేది అద్భుతం. అది కూడా పాకిస్తాన్లో ఛాంపియన్షిప్లో రావడం అనేది చాలా విజయానికి. సో కోహ్లీ ఇన్నింగ్ ద్వారా మనం గెలిచాము. నిజంగానే మనం అనుకున్నట్టు ఇప్పుడు ఆయన టాప్ 14,000 అనేది టాప్ 3లో ఫస్ట్ సచిన్, దాని తర్వాత సంగార్కర్. ఇప్పుడు మన కోహ్లీ అనేది అత్యధిక రేటింగ్లో 14,000లో ఉన్నాడు. సో మనం చాలా బ్యాట్స్మెన్, చాలా ఇండియా అంటేనే పాకిస్తాన్ మీద చాలా పై చేయి. నిజంగా ఈ గెలుపుని మనం వన్డే మ్యాచ్లు నిజంగా ఈ కొన్ని రోజుల నుంచి చూడట్లేను. ఆఫ్టర్ 5 years నుంచి నిన్న ఇండియా పాకిస్తాన్ అంటే నిజంగానే ఇంట్లో ఉండి చూడడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ ఆల్. సో మన దగ్గర మహిళా క్రికెటర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అసలు నిన్న జరిగిన మ్యాచ్ వాళ్ళకి ఏ విధంగా అనిపించింది, అంటే వాళ్ళు మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశారా లేదా అనేది ఒకసారిగా వాళ్ళతో మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, యాక్చువల్గా నిన్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నిన్న సండే కావడం కూడా క్రికెట్ లవర్స్కి కలిసి వచ్చిన అనుకో. సో మ్యాచ్ ఏ విధంగా జరిగింది అంటే విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ టైంలో సెంచరీ చేసే టైంలో కొంత ఆచితూచి ఆడడం జరిగింది. అంటే గతంలో సచిన్ మాదిరి కొంత సచిన్ కూడా 85, 90sలో కూడా చాలా ఆచితూచి ఆడతాడు. అంటే అవుట్ అవుతానేమో మళ్ళీ సెంచరీ చేయాలని. నిన్న అదే సచిన్ ఆడతీరు కూడా కోహ్లీ ప్రదర్శించాడు. సో కోహ్లీకి అక్షర్ పటేల్ లాస్ట్లో స్ట్రైకింగ్ ఇవ్వడం ద్వారా తను సెంచరీ పూర్తి చేస్తున్నాడు. అసలు కోహ్లీ బ్యాటింగ్ ఏ విధంగా అనిపించింది స్టార్టింగ్ నుంచి కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలు అందరు చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు మ్యాచ్. ఎవరైనా ఎంత బిజీ ఉన్నా సరే మ్యాచ్ చూడాలి అనేసి అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. సో నిన్న పాకిస్తాన్ ఇచ్చిన చేజింగ్ది విరాట్ కోహ్లీ వెయిట్ చేసి మరీ సెంచరీ చేసుకోవడం అనేది చాలా గ్రేట్. యాక్చువల్గా తను 14,000 రన్స్ చేసుకున్నాడంటే సచిన్ని బీట్ చేస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడు, సచిన్ బీట్ చేస్తున్నాడు.
సో విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ వచ్చి పవర్ ప్లే యూజ్ చేసుకొని హిట్టింగ్ చేయడం, శ్రేయస్ అయ్యార్ కానీ విరాట్ కోహ్లీ కానీ, సో వాళ్ళు వెయిట్ చేసి మరి వికెట్ని చాలా వికెట్ని అలవాటు చేసుకొని వెయిట్ చేసి ఆ చేసింగ్ని కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్. వీఆర్ వెరీ ప్రౌడ్ బికాస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదొక పెద్ద యుద్ధంలాగా అనిపిస్తుంది అందరికీ. సో అందరూ ఎంత బిజీ ఉన్నా సరే మ్యాచ్ వస్తుంది అంటే చాలు అందరూ వెయిట్ చేస్తారు. మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఎవరు గెలుస్తారా, ఎలా ఉంటుంది మ్యాచ్ అనేది చాలా యాజ్ ఎ క్రికెటర్స్ ఆ ఫీల్ అనేది ఫీల్ మాకు తెలుసు. చెప్పండి, ఇండియా ఆట తీరు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే దాదాపు స్టార్టింగ్లో షమ్మి కొంత ఇబ్బంది పడుకుంటూ అనిపించినా కానీ షమ్మికి గాయం ఏంటంటే టోర్నీ నుంచి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ షమ్మి లేకపోతే మన స్వింగ్ని కూడా ఎవరు కంటిన్యూ చేసే అవకాశం ఉంది మ్యాచ్లో? షమి లేకపోతే హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ బాగా వేశాడు. హార్దిక్ పాండ్యాకి స్వింగ్ కంట్రోల్ అవుతుంది. అది కూడా హర్షిత్ రాణా కూడా బాగా వేస్తాడు. ఇంకా నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్. ఇంకా ఫీల్డింగ్లో మాత్రం చాలా బాగుంది. ఇండియా ఫీల్డింగ్ కానీ పాకిస్తాన్ ఫీల్డింగ్ కానీ. కుల్దీప్ యాదవ్ మాత్రం బాగా బౌలింగ్ వేశాడు. వికెట్స్ మాత్రం చాలా క్రూషియల్ వికెట్స్ తీశాడు కుల్దీప్ యాదవ్. అలాగే బ్యాటింగ్లో వస్తే విరాట్ కోహ్లీ స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా రోహిత్ శర్మ హుక్ షాట్ కానీ చాలా బాగా ఆడారు. ఇంకా శుభ్మన్ గిల్ కూడా చాలా బాగా ఆడాడు. ఇండియా మ్యాచ్ గెలిచిందని అందరూ బయట ఫ్యాన్స్ అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో బ్రదర్ చెప్పండి, ఇండియా జట్టులో బుమ్రా లేని లోటు కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా 100% బుమ్రా లేని కనిపిస్తుంది. బౌలింగ్ కొంచెం మెరుగ్గా ఉంటే ఇంకా తక్కువగా ఆల్అవుట్ చేసే అవకాశం ఉండేది. మన ఇండియా బౌలర్స్ బుమ్రా లేని లోటు చాలా ఉంది. విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు. తన సెంచరీ అద్భుతం. ఇంకా తను ఒక లెజెండ్ క్రికెటర్గా మారిపోయాడు. మంచిగా ఆడాడు. చూశారు కదా, పూర్తిగా క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇండియా జట్టు మీద ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు ఆ బ్యాటింగ్లోను అటు బౌలింగ్లోను చక్కటి ప్రదర్శన చేసి పాకిస్తాన్ని అతి తక్కువ స్కోర్ కంటే 242కే కట్టడి చేయగలిగారని చెప్పేసి కూడా అంటున్నారు. హార్దిక్ పాండ్యా వేసిన బౌన్సర్తో కీపర్ రాహుల్ పట్టిన క్యాచ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా క్రికెటర్స్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇదేమైనా వన్డేల్లో కోహ్లీ మళ్ళీ సెంచరీ నమోదు చేశాడు. మళ్ళీ కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా ఆ స్టేడియంలో ప్లకార్డులు పెట్టుకొని ఫ్యాన్స్ కూడా నృత్యాలు చేసిన పరిస్థితి నిన్న అక్కడ స్టేడియంలో కనబడుతుంది. సో దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ అత్యధిక మంచి ఆట తీరును ప్రదర్శించి విజయం కైవసం చేస్తుంది. అలాగే ఇదే ఆట తీరుని ముందు కొనసాగించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని చెప్పేసి కూడా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అలాగే భారతదేశం అంతా కూడా భారత్ని ముక్తకంఠంతో ముందుకి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా నేను దుబాయ్లో జరిగినటువంటి మ్యాచ్లో ఒకంత షమీకి గాయమైనా కానీ మన బుమ్రా లేని లోటు కూడా క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ముందు మంచి ఆట తీరును ప్రదర్శించి ఇలాంటి ఎన్నో సిరీస్లు కైవసం చేసుకోవాలని కూడా క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో నిన్న జరిగిన మ్యాచ్ని దాదాపు 70 కోట్ల మంది లైవ్లో వీక్షించడం కూడా ఇది కూడా ఒక రికార్డు స్థాయి మ్యాచ్ కూడా అని చెప్పేసి ఉంటారు. అంటే దాయాదుల పోరు అంటేనే ఆ మాత్రం క్రేజ్ ఉండాలి. ఇండియా ఎప్పుడు ఆడినా పాకిస్తాన్ ఆడినా ఇండియాదే పైచేయిగా ఉంటుంది. ఏ టీంతో ఆడినా కానీ భారత్ విజయ కేతనాలు ఎగురవేస్తూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని కూడా క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్న పరిస్థితి నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.